ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ చుట్టూ ఉన్న లోకం గందరగోళంగా యుద్ధాలతో గొడవలతో నిండి ఉందని మీరు భయపడుతున్నారా? రాజకీయ గొడవలు లేదా సమాజంలో జరుగుతున్న మార్పులు చూసి నా భవిష్యత్తు ఏమైపోతుంది అనే ఆందోళన చెందుతున్నారా? మీకు సంబంధం లేని సమస్యలు మీ మీదకు వచ్చి పడుతున్నాయని మీరు కృంగిపోతున్నారా? మనం జీవిస్తున్న ఈ లోకం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. రాజులు మారవచ్చు, రాజ్యాలు కూలిపోవచ్చు. కానీ ఈ గందరగోళం మధ్య దేవుని ప్రణాళిక ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం అబ్రహాము కాలంలో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని ఆదికాండం 14వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్లో నమోదు చేయబడిన మొట్టమొదటి యుద్ధం ఇక్కడే మనకు కనిపిస్తుంది. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో ఈ పేర్లు వినడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని చూపిస్తున్నాడు. లోకంలో యుద్ధాలు, అధికార దాహం, గొడవలు ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రాజుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏమిటి అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ మొదటి వచనంలో 4 రాజుల పేర్లు కనిపిస్తాయి. వీరు ఆ కాలంలో అత్యంత శక్తివంతులు. ముఖ్యంగా ఏలాము రాజైన కెదొర్లాయోమెరు అనే వ్యక్తి ఆ ప్రాంతమంతటిని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. షీనారు అనేది దేవునికి వ్యతిరేకంగా మానవుడు బబులోను గోపురం కట్టిన ప్రాంతము. ఏలాము అనేది పర్షియా ప్రాంతము. ఆ కాలంలో సైనిక శక్తికి మారుపేరు. దేవుడు ఈ రాజుల పేర్లను ఇక్కడ ప్రస్తావించడానికి కారణం, లోకం తన శక్తిని, అధికారాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతారో చూపించడానికి. అబ్రహాముకు ఈ యుద్ధంతో సంబంధం లేదు. ఆయన ఒక పరదేశిగా గుడారాల్లో నివసిస్తున్నాడు. అక్కడ రాజులు సింహాసనాల కోసం యుద్ధాలు చేస్తుంటే అబ్రహాము దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. టీవీ పెట్టినా, సోషల్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా యుద్ధ వార్తలు, ఆర్థిక మాంద్యము, రాజకీయ గొడవలే కనిపిస్తాయి. బహుశా మీ ఆఫీసులో రాజకీయాలు నడుస్తుండవచ్చు. మీ వ్యాపార రంగాల్లో పెద్ద పెద్ద రాజుల వంటి వారు మిమ్మల్ని అణిచివేయాలని చూస్తుండవచ్చు. లేదా మీ కుటుంబంలో ఆస్తి తగాదాలు యుద్ధంలా మారి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, అబ్రహాము కాలంలో 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేసినా దేవుని దృష్టి మాత్రం తన సేవకుడైన అబ్రహాము మీద ఉంది. లోకపు అల్లకల్లోలం దేవుని కృపను ఆపలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వార్తలు చూసి భయపడకండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని చింతించకండి. ఆదికాండము 14వ అధ్యాయంలో ఉన్న రాజులందరూ కలిసి అబ్రహాము ఆస్తిని గాని ఆయన శాంతిని గాని ముట్టుకోలేకపోయారు. మీరు దేవుని నిబంధనలో ఉన్న వ్యక్తులు. లోకపు రాజులు లేదా లోకపు శక్తులు దేవుని అనుమతి లేనిదే మిమ్మల్ని తాకలేవు. ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పక్షాన యుద్ధం చేసేవాడు.